ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 30 లక్షలు తీసుకురా. 30 లక్షలా? అంత డబ్బు నా దగ్గర లేదు. 5 లక్షలకే నానా అవస్థలు పడ్డాను. నువ్వు కథలు చెప్పొద్దమ్మా. ఈ శౌర్యానికి కావాలంటే 30తో రా, లేదంటే ఈ పిల్ల ప్రాణాలు. హ! వద్దు. అర్థమైంది కదా? నేను ఒకటనుకుంటే ఇలా జరిగిందేంటి? ఆ కోమలి 30 లక్షలతో రాకపోతే మీ నాన్నమ్మకు ఫోన్ చేసి 50 లక్షలు అడుగుతాం. అంకుల్, నాకు భయంగా ఉంది. నన్ను వదిలేయండి అంకుల్. మా డబ్బులు మా దగ్గరకొస్తే మీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు. అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళావు. ప్లీజ్ అంకుల్, నన్ను వదిలేయండి అంకుల్. మీకు దండం పెడతాను అంకుల్. నువ్వు ఎంత సైలెంట్ గా ఉంటే ఈ కిడ్నాప్ అంత సైలెంట్ గా సెటిల్ అయిపోతుంది. గమ్మున కూర్చో. ఎరా, మా శౌర్య ఏమైనా మీ ఇంటి దగ్గరికి వచ్చిందా? రాలేదా? సరేరా, ఒకవేళ వస్తే నాకు అర్జెంట్గా ఫోన్ చేయి. ఉంటాను. అమ్మా, తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేశాను. అందరూ తెలియదని చెప్తున్నారు. మరి ఏమైనట్టు? ఏమైంది? బయట ఏమైనా ఉందా? వీధిలో అందరింటికి వెళ్ళాను, ఎవరింట్లోనూ లేదు. ఈ మధ్య పిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. అలా ఎవరైనా కిడ్నాప్ చేశారేమో. స్కూల్ దగ్గర నుంచి మిస్ అయి ఉంటే అలా అనుకోవచ్చు. ఇంట్లో ఉన్న పిల్లని ఎవరు కిడ్నాప్ చేస్తారు? పైగా అలాంటి దుండగులు మన ఇంటికి ఎవరూ వచ్చినట్టు అలికిడి కూడా లేదు. ఇంకా ఆలస్యం చేయకుండా పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం మంచిదనిపిస్తుందిరా. అవునన్నయ్య, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే నాకు మంచిది అనిపిస్తుంది. మేము వెంటనే స్టేషన్కి బయలుదేరుతాం. నిహారిక, పద. వేదవతి గారు, శౌర్యని మీరే కాపాడాలి. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు కోమలి? ఈమె నీకు తెలుసా అన్నయ్య? నిజాలన్నీ బయటపడేలా ఉన్నాయి. చెప్పన్నయ్య. ఎవరండి మీరు? బయటకు నడవండి. కోమలి అంటూ అంత చనువుగా అడిగాడు, నువ్వెందుకు పంపించేస్తున్నావు? కృష్ణ మొహంలో రంగులు మారాయి, నిహారిక మొహంలో కంగారు కనపడుతుంది. సంథింగ్ ఈజ్ రాంగ్. రేయ్, అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి? ఎందుకు కంగారు పడుతున్నావు? అసలు ఈమె ఎవరు? అసలు శౌర్యాన్ని కాపాడమని ఈమె ఎందుకు వచ్చింది? శౌర్యకి ఈ అమ్మాయికి ఏంటి సంబంధం? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? చెప్పరా. నాన్న, అది సమాధానాలు కృష్ణబావ దగ్గర నుంచి, నిహారిక దగ్గర నుంచి రావు. ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు నిజం దాయొద్దు. దానివల్ల నా నష్టపోయేది నువ్వే. శౌర్యాన్ని నువ్వు కలవడం, శౌర్య మీద నువ్వు తల్లి ప్రేమని చూపించడం నేను చూశాను. తర్వాత నీ గురించి అంతా ఎంక్వైరీ చేశాను. నీకు కృష్ణబావకి సంబంధించి నిజాలన్నీ తెలుసుకున్నాను. భయపడకుండా ఉన్నది ఉన్నట్టు చెప్పు. అత్తయ్య వాళ్ళు న్యాయం చేస్తారు. చెప్తానండి, జరిగింది జరిగినట్టు మొదటి నుంచి మొత్తం చెప్పేస్తానండి. కోమలి, నువ్వింకేం మాట్లాడుకో. నీ వల్ల నాకు ఒరిగిందేమీ లేదు. నా జీవితం నాశనం కావడం తప్ప.
ఇంతకాలం అజ్ఞాతంలో బతికిన నేను ఈ రోజు నా కూతురు గురించిన నిజం చెప్పక తప్పదు. ఎవరెవరో వచ్చి ఏదేదో చెప్తారు, మీరు నమ్మేస్తారా? తనింకా ఏం చెప్పలేదు కదా, ఎందుకు కంగారు పడుతున్నారు? చెప్పనివ్వండి. వేదవతి గారు, శౌర్య ఎవరో కాదు, నాకు మీ అబ్బాయి కృష్ణకు పుట్టిన కూతురు. కృష్ణకి నాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది. నాతో చెప్పకుండా ఈ నిహారికను పెళ్లి చేసుకున్నాడు. నన్నెందుకు మోసం చేశావు? నన్ను పెళ్లి చేసుకోని నిలదీస్తే మాది సాంప్రదాయ కుటుంబం, నువ్వు అల్లరి చేసావంటే మా కుటుంబం పరువు పోతుంది అని బతిమాలాడు. మీ ఇంట్లోకి రానివ్వకుండా ఉంపుడు గత్తెలా ఉంచేశాడు. ఇక్కడ నిహారికకు అబార్షన్ కావడం, అక్కడ నేను బిడ్డకి జన్మనివ్వడం రెండు ఒకేసారి జరిగాయి. ఒకరోజు వీళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు. మీ దగ్గరికి తీసుకొచ్చి సరోగసి పద్ధతి ద్వారా బిడ్డని కన్నావని మీకు చెప్పారు. అప్పట్నుంచి నా అవసరాలకి డబ్బులిస్తూ నన్ను దూరంగా ఉంచారు. అది జరిగింది. అయ్య బాబోయ్, అమ్మ కృష్ణ బాబు, ఇంత కథ నడిపించావా? నువ్వు మామూలోడివి కాదు. ముక్కు పుడక కోసం నిహారిక ఇంత ప్లాన్ వేసిందా? సామాన్యురాలు కాదు. రేయ్, ఏంట్రా ఇది? సినిమాలో కంటే దారుణంగా చేశారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు తోడు దొంగలైపోయారు. కథ అప్పుడే అయిపోలేదు, మిగిలింది కూడా వినండి. శౌర్య కిడ్నాప్ విషయం కూడా చెప్పు. శౌర్యని నిహారిక కన్న కూతుర్లా చూసుకోవడం లేదని తెలిసి బాధపడ్డాను. అక్షయ్ వల్ల కూడా శౌర్య ఇబ్బంది పడుతుందని తెలుసుకున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.